యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు ఐటీ. మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం దామరగిద్ద అనే గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో సోమవారం ఒక విషాద సంఘటన చోటు జరిగింది. తెలుగు జంగయ్య అనే ఒక వ్యక్తి మనవరాళ్ళు వాళ్ళ కొడుకు పెళ్లికి ఇంటికి వచ్చేసి ఇదే ఇంటికి పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఈ పెళ్లి పనులు జరిగే కార్యక్రమంలో బయట అటు సైడ్ కారు ఆపినది. ఆ కారులోకి వెళ్ళి ఆడుకుంటూ వీళ్ళు గమనించలేదు. అందులో కారు డోర్ లాక్ అయింది. దాదాపు గంట సేపటి దాకా ఎవరు చూడకపోవడంతో వాళ్ళు కారులోనే ఊపిరాడక చనిపోయినట్టు తెలుస్తున్నది. అసలు ఎలా జరిగింది, ఏం చేస్తున్నారు, వాళ్ళని బతికించడానికి ఏం చేశారో ఇప్పుడు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇంటి పెద్ద జంగయ్య గారి దగ్గర ఉన్నాం. తనకి 2 కూతురు, వాళ్ళ మనవరాల్లో కొడుకు పెళ్లి కోసం ఇక్కడికి ఈ నెల 30వ తారీఖు కొడుకు రాంబాబు పెళ్లి ఉంది. పెళ్లి కోసం వాళ్ళ కూతురు పిలిపించారు. వాళ్ళతో పాటు మనవరాళ్ళు పెద్ద కూతురు చిన్న కూతురు ఇక్కడికి వచ్చారు. వీళ్ళు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉండగా బయట కారు ఆ కారులోకి వెళ్ళేసి ఆ చిన్నపిల్లలు ఇద్దరు చనిపోవడం జరిగింది. జంగయ్య గారు ఆ సమయంలో ఇద్దరు అసలు ఏం జరుగుతుంది? వచ్చి కారు అద్దం కాళ్ళకి తీసి ఎప్పుడు వచ్చిందండి దగ్గర? ఇక టైం సార్ నేను బయటకు ఉంది. ఈ పిల్లలు అంటే స్కూల్ కాడికి వెళ్ళి తిరుక్కుంటే కారు కారు అద్దం కాబట్టి నేను చేసేసి ఇల్లు తిరిగా ఆ కాలం కోసం లేదు ముందు ఎవరు చూడక మీరు తీసినప్పటికి వరకే చనిపోయింది. చిన్నదేమో 2 రోజులే ముందు వచ్చింది. 2 రోజులు ముందు వచ్చింది. వాళ్ళు ఇంట్లో పనిచేస్తే ఎప్పటిలాగా ఆడుతున్నాను అనుకుంటాం. ఎట్లా అనుకున్నాం, నేను బయటకు పోతా ఇంట్లో ఉండా. ఇక వచ్చిన పిల్లలు అడగండి సరే నేను పిల్లలు ఎక్కడ పోయినాడని అదే మొత్తం తిప్పుకుంటూ వచ్చి ఇంకెక్కడ పోయినా పంట చూస్తే నా పెద్ద బిడ్డ పోయి కాలం చూసి మొత్తుకుంటా కాలం నేను అని వచ్చి కారాదారు కొట్టి ఎంత టైం ఉన్నారండి కార్లో? టైం గంట 2 గంటలు ఉండొచ్చు. నాకు పోయింది కదా చూసింది కానీ అంత ఉండొచ్చు. అంత ముఖ్యంగా కూడా చూసినాక కాలం అంటే కారాదాలు వరగొట్టి నేను తీసుకున్నాను. భూమి తాకట్టు కార్ మీదేనండి? నాకు తెలియదు సార్. కార్ సంగతి అయితే నాకు తెలియదు. ఆడికొచ్చింది తెలియదు. ఆయన ఏదో తెచ్చింది నాకు తెలియదు. నా కొడుకు నేను కొనున్నాను నాకు తెలియదు. ఆడికొచ్చింది తెలియదు. మీ కొడుకు తెచ్చిన కారులో వాళ్ళు పోయి ఆడుకుంటున్నారు. ఈడ పెట్టిండు లాకి. ఇప్పుడు మీ కొడుకు పెళ్ళి మీ కొడుకు పెళ్లి 30వ తారీఖు ఈ నెల 30 తారీఖు బట్టలకు అని ఈ పని పెట్టుకొని ఈ పని మీద ఆయన నేనేమో బయటకు పోయినాను. ఇల్లు మరమ్మతు పెళ్లి కదా అని చెప్పి ఇల్లు మరమ్మతు పనులు పిల్లలు బయటకు వెళ్ళి గమనించలేకపోయారు. ఇక గమనించామంటే మొత్తం దేవులాడుతున్నాం బయట. దేవులాడడం మీద ఉన్నాం. ఇక కాళ్ళకు పోయింది. చిన్నారులు తన్మయశ్రీ అభినయశ్రీ మేనమామ పెళ్లి పనుల కోసం సంతోషంగా వచ్చేసి ఆడుకుంటూ అట్నుంచటే అనంతలోకాలకు చేరుకున్నారు. అయితే చూస్తున్నారు కదా, ఇల్లు కూడా మొత్తం రెనోవేషన్ చేశారు. కొత్త ఇల్లు రిపేర్లో ఉన్నారు. ఈ ఇంటి వాళ్ళు మొత్తం ఇంటి పనుల మీదనే నిమగ్నమై ఉన్నారు. పిల్లలు తన్మయశ్రీ అన్న అభినయశ్రీ వాళ్ళ అక్క వాళ్ళిద్దరూ
వేరే పక్క బంధువుల ఇంట్లో ఆడుకుంటున్నారు. వీళ్ళు కూడా అక్కడే ఆడుకుంటున్నారేమో అనుకొని వీళ్ళు కొంత ఎమరపాటు ఉన్నారు. కానీ అక్కడికి ఫోన్ చేసి అడిగినప్పుడు కూడా పిల్లలు ఉన్నారా అంటే వాళ్ళు ఉన్నారు అని చెప్పారు, కానీ మా ఇద్దరే ఉన్నారు, ఇద్దరు లేరని చెప్పకపోవడంతో వీళ్ళు అందరూ అక్కడే ఉన్నారు అనుకొని వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉన్నారు. తర్వాత మిగతా పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చిన్నోళ్ళు లేరు అని వెతకలాడగా ఎక్కడ చుట్టుపక్కల ఇలా గాలించగా ఎక్కడ వెతకపోయేసరికి పెద్ద కూతురు కారులో తొంగి చూడగా దాంట్లో విగత జీవిలో పడి ఉన్నారు. అప్పుడు లబోదిబో అంటూ మొత్తుకుంటే తండ్రి వాళ్ళ తాత జంగయ్య గారు కారద్దాలు పగలగొట్టి హాస్పిటల్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇద్దరు చిన్నారులు లోకం విడిచి వెళ్ళిపోయారు. పెళ్లితో కలకల్లాడాల్సిన ఇల్లు విషాదంతో నిండిపోయినది. బంధువులు మొత్తం జంగయ్యని ఓదార్చేందుకు వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరేమైతే మేము అన్నిళ్ళకు మా అన్నోళ్ళు అవుతారు, మా బిడ్డని ఇచ్చినాము, వాళ్ళ పెద్ద కొడుకు మా బిడ్డని ఇచ్చినాము. ఇక మాకు వాడ ఇట్లా అయిందని చెప్తే మేము అక్కడే డైరెక్ట్ ఆమెను పోయినాము. పామినకి పెద్ద పిల్ల చిన్న పిల్ల తానిపోయినాము సీతారాంతో. ఇక ఇట్లా అయింది అని తెలుసు కానీ ఇక ఊరు లేకుండా నేను ఇక ఇక్కడ అయిన జరిగిన సంగతిగా ఈ ఊళ్ళో అనేది ఇక చెప్పింది ఇదే. ఇక అవి పదమూడు కాళ్ళు ఎక్కిండ్రు వివరాన్ని మన చేసి దానికి నేను వాళ్ళ మామని కారు పెట్టిపోయిండు. అన్న పోయింది చూడలేరు ఎవరు. ఇక మళ్ళా అన్న పోయి డైరెక్ట్ చక్కగా చూసింటేనన్న తెలుస్తుంది. అక్కడ మా బిడ్డలు ఉన్నది, ఇక్కడ ఇల్లు ఉన్నది, ఈ చిన్నమ్మ ఇల్లు అలా అమ్మమ్మ ఇల్లు నా గురించి దేవుడి పిల్లల జాతకు మా పిల్లల జాతకు ఇద్దరు పెద్ద పిల్లలు ఆడుకున్నారు. ఆయన ఉన్నారు. ఫోన్ కూడా చేసినారంట. ఫోన్ చేస్తే ఉన్నారు ఇలా అంట అని చెప్పింది. పెద్ద పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఈ పిల్లలు ఏమో ఈ ఇల్లు ఉన్నారు. ఇక నాకు గంటగా అయింది కానీ ఇంకా ఏం కాలేదు. ఇళ్ళతో పాటు పెద్ద పిల్లలతో ఆడుకుంటారు. ఫోన్ చేసి అడిగిందంట నా బిడ్డ నుంచి ఉన్నారు ఇలా అంటానంటే ఈ పెద్ద చిన్న పిల్లగాడు ఉన్నాడు. ఇప్పుడు చచ్చిపోయినాము. ఒక పాప ఒక బాబు కదా. ఆ బాబు వండిందంట. ఈ పిల్లగాడితో పాటు పిల్ల కూడా ఉంటుందంట అని అనుకున్నాంట. ఈ చిన్న పిల్లలు ఇద్దరు అందపోయి ఎక్కినారు. పెద్ద పిల్లలు ఇద్దరు ఆ ఇంటికాడ ఆడుకుంటుంది మంచిగా. ఆయన ఆడుకుంటున్నారు అన్నట్లు ఈ పిల్లలు అనుకుంటున్నారు. అనుకోని కూడా మళ్ళీ ఫోన్ చేసిందంట. ఫోన్ చేస్తే ఇక ఈ పిల్ల చాలాసేపు ఇడిచేసుకుని ఉండదు పాపం. ఈ తాత ఉండడు, అమ్మమ్మ ఉండదు, అలా మామ కూడా ఎప్పుడు నిమిషం ఉండేటోడు కాదు. తల్లు కూడా ఇట్లా అహామాకుండా ఉంటుంది. ఇంక ఇతరులు లేమాడుతుంది కానీ అట్లా ఉంది. కానీ అంత దేవుడు అట్లా దోసుకుపోయింది సార్ పాపం. మస్తు బాగా అవుతున్నది. ఒక్కరు కాదు పాపం.